మీనరాశి వారికి ఈ రాశిలో శనీశ్వరుడి యొక్క సంచారము వక్రస్థితిలో ఉన్నది. సప్తమ స్థానంలో కుజుడు, ఆరింట రవి కేతువు, పంచమ స్థానంలో బుధుడు శుక్రుడు, చతుర్థ స్థానంలో గురువు, వ్యయ స్థానంలో రాహుగ్రహ సంచారము. ప్రధానంగా ఈ రాశి వారికి నిద్రభంగం వాటిల్లే అవకాశం ఉంటుంది. కారణం ఏదైనా కూడాను అర్ధరాత్రి వెళ్ళి తెల్లవారుజామున వస్తే కానీ నిద్ర పట్టనటువంటి పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అకాల నిద్రాహారాల వలన ఆరోగ్యం కాస్తంత సన్నగిల్లే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా మెంటల్ స్టెబిలిటీకి సంబంధించినటువంటి అంశాల రీత్యా తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలలో సెల్ఫ్ డ్రైవింగ్ కి దూరంగా ఉండండి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. కొన్ని కార్యక్రమాలను మీ ఆధ్వర్యంలో నిర్వహించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి, నెరవేరుతాయి. కొంతమందితో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన అవకాశాలను పొందగలుగుతారు. ఈ వారం స్త్రీలకు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. చేసుకోవాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ చేసుకోవడానికి సరైనటువంటి వీలు లేక, ఇంట్లో వాళ్ళు అందుకు అంగీకరించక, ఇతరితర కారణాల వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు ఆరోగ్యం సహకరించినటువంటి అంశంగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలలో సెల్ఫ్ డ్రైవింగ్ కి దూరంగా ఉండండి. కొత్త అగ్రిమెంట్లు, లీజులు, లైసెన్సుల రీత్యా డాక్యుమెంట్స్ 1కి 4 సార్లు చదువుకోవడము, మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలా శ్రేయస్కరం. కాస్తంత ఈ డాక్యుమెంట్స్ పట్ల అవగాహన ఉన్న వాళ్ళతోటి 1కి 2 సార్లు చెక్ చేయించుకొని గాని ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఏ సంతకాలు చేయవద్దు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే పౌర్ణమి రోజున ఈ చంద్రగ్రహణ సమయంలో మీకొచ్చినటువంటి స్తోత్ర పారాయణ విశేషంగా చేసుకోగలిగితే మంచి దైవ బలాన్ని పొందగలుగుతారు. పుస్తకాలలో చదువుకున్నవి, టీవీ మాధ్యమాలలో తెలుసుకున్న మంత్రాలను మాత్రం ఈ సమయంలో ప్రయోగించవద్దు. తద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రయోజనాలను మాత్రం పొందలేరు.